మీరు ఈ వీడియోని ఇగ్నోర్ చేస్తే మీకు తెలియకుండా ఒక పెద్ద క్రైమ్ని సపోర్ట్ చేస్తున్నట్టు. లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఆన్లైన్ బెట్టింగ్ వల్ల కొన్ని లక్షల ఇండియన్ ఫ్యామిలీస్ చిన్న భిన్నమైపోయాయి, రోడ్డుపైకి వచ్చేసాయి. న్యూస్లో ఒకే ఒక రోజు హెడ్లైన్, నెక్స్ట్ డే సైలెంట్, పొలిటీషియన్ సైలెంట్, సెలబ్రిటీస్ సైలెంట్, సిస్టమ్ సైలెంట్. ఎందుకు? ఎందుకంటే మీ లాస్ట్ని మరెవరో ప్రాఫిట్ చేసుకుంటున్నారు. నేను ఈ వీడియోలో నేమ్స్ తీయను, కానీ సిస్టమ్ మొత్తాన్ని బట్టలిప్పి నిలబెట్టేస్తా. ఈ వీడియోని ఎండ్ వరకు చూడకపోతే మీరు కూడా ఈ ట్రాప్లో పడే అవకాశం ఉంది. ఆన్లైన్ బెట్టింగ్ అనేది ఒక ఇండివిజువల్ మిస్టేక్ అని చెప్పడం పెద్ద అబద్ధం. ఇది ఒక ఆర్గనైజ్డ్, డేటా డ్రివెన్, సైకలాజికల్లీ ఇంజనీర్డ్ బిజినెస్. కసినో అనేది ఆర్ క్రికెట్ బెట్టింగ్ అనేది మీకు పెద్దగా వినిపించదు, లౌడ్గా నాయిస్ ఏం చేయదు, స్లోగా కొంచెంగా స్లో పాయిజన్ లాగా మీకు ఎక్కిస్తారు. లెట్ మీ బీ వెరీ క్లియర్, ఇండియాలో ఆన్లైన్ బెట్టింగ్ రిలేటెడ్ డెత్స్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ కాదు. లాస్ట్ 3-4 ఇయర్స్లో రిపీటెడ్ పోలీస్ రిపోర్ట్స్, రిపీటెడ్ లోకల్ స్టోరీస్, రిపీటెడ్ సేమ్ ప్యాటర్న్, యంగ్ ఏజ్, స్టూడెంట్ డెత్స్, ఫోన్ బేస్డ్ ఆన్లైన్ గేమింగ్. ఫైనలీ వన్ ఇర్రివర్సిబుల్ డెసిషన్, కొలాప్స్. ఇట్స్ యాక్సిడెంటల్ కాదు, ఇది ఒక సిస్టమాటిక్ మెంటల్ ప్రెషర్. మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ హ్యాస్ నంబర్స్, ఎంతమంది చనిపోయారని చెప్పేసి. ప్లాట్ఫామ్స్ హ్యాస్ డేటా, చాలా గేమింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వాళ్ళందరి దగ్గర మన డేటా ఉంది. బట్ దెర్ ఇస్ నో పబ్లిక్ డిస్కషన్. వై? సిగ్గు. మా వాడు ఇలా చేశాడు చెప్పుకోవాలంటే సిగ్గు. ఓకే, ఇప్పుడు ఇంతమంది చనిపోతున్నారు, అందరికీ తెలుసు. ఎందుకు నేషనల్ వైడ్ ఎమర్జెన్సీ లేదు? 3 కారణాలు. 1, గ్రే జోన్. గేమ్స్ అనే పేరుతో ఇంకా కొన్ని రాష్ట్రాల్లో, మన దేశంలో ఆన్లైన్ బెట్టింగ్ ఎలా ఉంది. 2, మనీ ఫ్లో, యాడ్స్, స్పాన్సర్షిప్స్, ఫ్రాంచైజ్ స్పోర్ట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. 3, చచ్చిపోయిన వాళ్ళు ప్రొటెస్ట్ చేయలేరు, వాళ్ళ ఫ్యామిలీస్ బయటగా చెప్పుకోలేవు. ఈ 3 రీజన్సే. సైలెన్స్ ఈజ్ నాట్ ఇగ్నరెన్స్, ఇట్స్ ఇన్కన్వీనియన్స్. అసలు ఈ ప్రమోషన్స్ మిమ్మల్ని ఎలా ట్రాప్ చేస్తున్నాయి? బెట్టింగ్ వాడు చెప్పేదేంటి? స్కిల్ బేస్డ్, ప్లే రెస్పాన్సిబ్లీ, ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఓన్లీ. కానీ దాని డిజైన్ చూడండి, వెల్కమ్ బోనస్, స్పిన్ బోనస్, లాస్ బోనస్, అండ్ దాని తర్వాత మోస్ట్ ప్రెడిక్టెడ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూఆర్ ప్లేయింగ్ క్యాసినో, నువ్వు 5 పైన పెడితే 6 పడుతుంది. ఇట్స్ లైక్ వన్ డిజిట్ డిఫరెన్స్. ఓకే, అంత అక్యురేట్గా ఉంటాయి. ఇది కోఇన్సిడెన్స్ కాదు, ఇది ఒక బిహేవియరల్ డిజైన్. యాడ్స్లో సెలబ్రిటీస్ నవ్వుతారు, కానీ దాని అల్గారిథం మిమ్మల్ని చూసి నవ్వుతుంది. ఓకే, దట్స్ వెన్ యూ గెట్ ట్రిగర్డ్. You will put more money, you want to earn more money, you want to cover the loss back, but you won't be able to do. ఇదంతా ర్యాండమ్ కాదు guys. లాస్ట్ 3 ఇయర్స్లో more leagues, more matches, shorter format cricket, and like continuous non-stop seasons. Why? ఎందుకంటే కంటిన్యూస్ బెట్టింగ్ విండోస్, కాన్స్టెంట్ ఆడ్స్ రిఫ్రెష్మెంట్, అండ్ ఒక ఫ్యాన్ అటాచ్మెంట్. ఈ 3. ఇక్కడ వీళ్ళు క్రికెట్ని ప్రమోట్ చేయట్లేదు, దే ఆర్ యాక్చువల్లీ మల్టిప్లైయింగ్ ద ఆపర్చునిటీస్ ఆఫ్ బెట్టింగ్. అసలు మీరు ఎలా అడిక్ట్ అవుతున్నారో తెలుసా? మొత్తం 5 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ విన్, అబ్బా ఇది నేను స్కిల్ బాగా సంపాదించేసాను అనుకుంటావు. సెకండ్ టైం ఆ మనీ తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేస్తావు, నువ్వు అది కోల్పోతావు, దాన్ని ఎలాగైనా తిరిగి సంపాదించాలి, మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తావు. థర్డ్ స్టేజ్ చేజ్, ఇలా పోగొట్టుకున్న మనీని అంతా రికవర్ చేయాలన్న దాంట్లో నువ్వు పోగొట్టుకుంటూనే ఉంటావు. 4th ఐసోలేషన్, నీకు ఫోన్ ఆర్ లైక్ నువ్వైతే బెట్టింగ్ ప్లాట్ఫామ్ ఉందో అదే నీ కంపానియన్. 5th యూ వోంట్ బీ ఏబుల్ టు రియలైజ్ ఇట్ దట్ యు ఆర్ లూజింగ్ మనీ. ఆ లూప్లో చిక్కుకుపోతావు. ఆ తర్వాత నువ్వు మెంటల్ ప్రెషర్లోకి వెళ్ళిపోతావు. బెట్టింగ్ స్టాప్ చేయడం కాదు, చుట్టూ చేసిన అప్పులు ఎలా కట్టుకోవాలని చెప్పేసి సతమతమై చచ్చిపోతూ ఉంటావు ప్రతిరోజు. దట్ ఈజ్ హౌ దే ట్రాప్ యూ. అసలు బెట్టింగ్ ఇండియాలోనే ఎందుకు ఇంత ఎక్కువగా ఉంది? వేరే దేశాల్లో ఉంది కదా, మరి ఇండియా నుంచి ఎక్కువ ఎందుకు సంపాదించుకుంటున్నారు వాళ్ళు? బికాజ్ ఇండియా ఈజ్ పర్ఫెక్ట్ మార్కెట్. ఎందుకంటే కోట్ల మంది అన్ఎంప్లాయీస్ ఉన్నారు, కోట్ల మంది యూత్ ఉన్నారు. డేటా అనేది వెరీ చీప్ ఇన్ ఇండియా. వీక్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లాస్. ఇండియన్స్ అంటే హై రిస్క్ టాలరెన్స్, లో లీగల్ ప్రొటెక్షన్. ఇది యాక్సిడెంటల్ టార్గెట్ కాదు, ఇది ఒక బిజినెస్ స్ట్రాటజీ. నా దృష్టిలో బెట్టింగ్ యాప్స్ ఆర్ నాట్ ఇన్నసెంట్, ప్రమోషన్స్ ఆర్ నాట్ ఎథికల్, సైలెన్స్ ఈజ్ ద వైలెన్స్. యూజర్ మిస్టేక్ అని చెప్పి ఎవడాడమన్నాడు, ఎవడు పోగొట్టుకోమన్నాడు అని చెప్పడం, ఇట్స్ క్రిమినలీ డిసానెస్ట్. గవర్నమెంట్ బెట్టింగ్ యాప్స్ని బ్యాన్ చేస్తున్నాం అది ఇది అని చెప్పేసి కొన్ని బ్యాన్ చేసింది. ఎవరికి లాభం? ఐ కెన్ షో యూ సమ్ 1000 నెంబర్ ఆఫ్ బెట్టింగ్ యాప్స్ స్టిల్ వర్కింగ్ ఇన్ ఇండియా. అందరికీ యాక్సెస్ ఉంది. యూ కెన్ క్రియేట్ ఏ అకౌంట్ విత్ ఇన్ సెకండ్స్. యూ కెన్ విత్డ్రా, యూ కెన్ డిపాజిట్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఇక్కడ బ్యాన్ కాదు, కంట్రోల్ చేయాలి, అకౌంటబిలిటీ తీసుకోవాలి, ఒక ఫైర్ వాల్ ఉండాలి, యూత్ని ప్రొటెక్ట్ చేయాలి. అరే నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్తున్నారు. నేటి బాలలపైన బెట్టింగ్ అనేది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది తెలుసా? ఈ వీడియో చూడడం ఈజీయే, కానీ షేర్ చేయడం అన్కంఫర్టబుల్. కానీ రిమెంబర్ దిస్, ఈ వీడియో షేర్ చేయడం వల్ల మీరు ఒక డెట్ని ఆపొచ్చు, ఒకటి అప్పులు పాలవకుండా ఆపొచ్చు, ఒకటి అడిక్ట్ అవ్వకుండా ఆపొచ్చు, ఒకటి ప్రాణాన్ని కాపాడొచ్చు. రిమెంబర్ దిస్.
దయచేసి ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. ఇది నా రిక్వెస్ట్. సైనింగ్ ఆఫ్.